మరొకసారి ప్రోపరేట్ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మీ మధ్యకి మరొక సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కూడా స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి దేవుడు మన కొరకు ఇంతవరకు ఆరాధనలో చక్కగా ప్రభును ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు. మరి ఆయన తన సంఘము అని మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి జ్ఞాపకం చేసుకుందాం. మరి సంఘము చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 16వ వచనం నుంచి మనం చూస్తే కొన్ని వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్దాం. 18వ వచనం ఒక చదువుతాం, అందరం కలిసి చదువుతాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నేను అపోస్తల కార్యములో మనం తెలిసిన వచనం 20వ అధ్యాయం 28వ వచనంలో స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన సంఘము అంటే దేవుడు తన సంఘము అడ తన సంఘాన్ని కాయటానిక దేవుడు మరి ఆయన తన ఏర్పరచుకున్నటువంటి ఆయన సంఘములో వాళ్ళని కాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అంశం ఏంటంటే సంఘం మనము సంఘముగా ఆయన సన్నిధిలో ఉన్నాం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మనము. మరి సంఘము అంటే ఏమై ఉండాలా సంఘములో మనము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పౌలు అంటాడు, మరి గలతీలోకి రాసిన పత్రికలో అక్కడ అంటాడు, ఆ సందర్భంలో అక్కడ మన పత్రికల్లో రాస్తూ అన్నట్టు సందర్భాలు మనం చూస్తాం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు నందున్న యూదయ సంఘం వారికి, అంటే మరి ఇక్కడ గలతీలో ఉన్న సంఘానికి అని 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాడు. అక్కడ యూదయలో ఉన్న సంఘానికి అంటే సంఘము అంటే దేవుని యొక్క స్వరక్తముతో సంపాదించిన సంఘం. అయితే సంఘము అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఫిలిప్పులో ఆ సంఘము, ఆ తర్వాత ఎఫెసీ సంఘము, ఇలా మన సంఘాలను ఆ ప్రాంతాలను బట్టి సంఘముగా ఉన్న సార్వత్రిక సంఘముగా మనము ఆయనందు మరి కాబట్టి ఎఫెసీ పత్రికలో కూడా చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1వ అధ్యాయం 22వ వచనంలో చూడండి ఏమంటాడంటే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆయన ఎవరు అంటే యేసు ప్రభువారు. సంఘానికి శిరస్సు ప్రభు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, సంఘము తన యొక్క సంఘాన్ని కాస్తున్నాడు, అలాగే సంఘానికి శిరస్సుగా ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మరి సంఘములో నువ్వు ఉన్నావు అంటే సంఘములో ఉన్నావా, సంఘము వెలుపల ఉన్నావా, అది చాలా ప్రాముఖ్యం. సంఘానికి వస్తూ ఉండి కూడా నేను సంఘములోనే ఉన్నాను అని అనుకుంటూ ఒకవేళ భ్రమలో ఉన్నావా చూద్దాం. వాక్యంలో పరిశీలన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. తండ్రి, జీవములైన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాల నుంచి బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం మీ సన్నిధిలో గడపబోతుండగా ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి మాతో మీరు మాట్లాడమని ప్రభువా, దీనులుగా తండ్రి ప్రభు మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. అల్పుణ్య అయోగ్యుని నన్ను కూడా మీ సన్నిధిలో తండ్రి నన్ను ఏర్పరచుకున్నారు. తండ్రి, మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉండగా మీరు దర్శించి మాట్లాడే బలపరచండి. మాతో మీరు మాట్లాడి ప్రభువా, మా జీవితాల్లో మాకు కావాల్సిన ఏర్పాట్లు స్థిరపరచమని వేడుకుంటున్నాం. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రేమేంటంటే దేవుని
సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, గమనించండి. ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథము మరి 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను ఇప్పుడకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాచకులుగాను చేసితివి అని చూస్తున్నాం. అంటే సంఘం కొరకు దేవుడు చేసినటువంటి ఆ మరి ఏర్పాట్లో మనల్ని దేవుడు కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రజలకు ఒక రాజ్యముగా దేవుడు మనల్ని ఆయన నీతి రాజ్యాన్ని మనము ఎదకి ఆయన రాజ్య సంబంధులుగా ఉండాలని సంఘములో మనము బట్టి ఇక్కడ అందుకోసమే చూడండి, ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాక. చూడండి, తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వాడు. ఇంతకు ఆరాధనలో మన విమోచకుడు విమోచించిన మాటలు మనం చూసాం. విమోచించిన మన ప్రభువుని బట్టి మనం ఏం చేసాం? ఆరాధన చేశాం. ఈరోజు మన ప్రభు మనల్ని విమోచించాడని మనం అంటే ఇప్పుడు సంఘముగా ప్రభు తన రక్తంతో తన బిడ్డలుగా చేసుకున్నాడు. సంఘముగా మనల్ని ఉంచాడు. సంఘము అంటే మనము ఆయన ఆయన శిరస్సు. సంఘం అంటే ఒక దేహముగా, సంఘానికి ఆయన దేహానికి శిరస్సుగా ఆయన ఉన్నాడని మనం చూస్తున్నాం. చూడండి, ఆదిమ సంఘములో కూడా అనమాట ఏంటంటే సంఘము అంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, సంఘము, నువ్వు నేను సంఘములో ఒక అంగము, మనమందరము సంఘములో ఉన్నాము. సంఘము అంటే మనమే అనే సత్యాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే లేఖనాల ప్రకారం సంఘములో గుర్తుపెట్టుకోండి. సంఘములో మరి పాయింట్స్ వేడిగా చూద్దాం. సంఘములో మొదటగా ప్రార్థన ఉండాలి. అంటే మనము ప్రార్థిస్తున్నామా ఏక మనస్సుతో. మళ్ళా అదికొట్టి మరి సంఘం అంటే మనమందరం కూడా సంఘమే, చేరి వచ్చిన మనమందరం కూడా మరి మనం అందరము కూడా ఏక మనస్సుతో ప్రార్థన. ఆదిమ సంఘంలో ఆ విధంగా ఉన్నారు. చూద్దామా మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏక మనస్సుతో. అప్పుడు పరిశుద్ధాత్మ మరి వారి మీదికి వచ్చి వారిలో దేవుని కార్యము జరిగించినట్టు మనం చూస్తాం. బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రేమేంటుంది దేవుని బిడ్డలారా, సంఘములో మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే ఏక మనసుతో ప్రార్థన ఉండాలి. సంఘములో ఎడతెగక ప్రార్థన ఉండాలి. నువ్వు సంఘంలో నేను ఉన్నానని ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు సంఘములో ఉన్నట్ట కాదు. సంఘములో ఉన్న వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. ఆదివారం నేను వచ్చేస్తున్నాను సంఘంలో ఉన్నానంటే కాదు. ఆదివారానికి అందరూ వస్తే వాళ్ళు చాలామంది ఉంటారు ఆదివారాన్ని కదా. దేవుడు అంటే కొద్దిగా భయము, కొద్దిగా భక్తి, ఏదో కొద్దిగా ఉంటే, కానీ నువ్వు సంపూర్ణంగా సంఘములో ప్రభు రక్తం చేత కడగబడని ఒప్పింపబడి ప్రభువా నీవు నా రక్షకుడవు అని ప్రభును సంపూర్ణంగా తెలుసుకొని ప్రభువులో. కొంతమంది జీవితంలో సంపూర్ణత ఉండగా పాపంలోనే జీవిస్తుంటారు. ఆదివారం మాత్రం వచ్చి అప్పుడు వారు సంఘంలో ఉన్నట్ట కాదు కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘంలో నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు అనటానికి దానికోటి గుర్తు. పౌలు అక్కడ ఏమవుతుందంటే పౌలు ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో, పౌలు ఇంతకుముందు అంటాడు కదా, పూర్వం నేను దూషకుడును హింసకుడును హానికరుడని తన సాక్ష్యాన్ని చెప్పే ముందు. అయితే అపోస్తుల కార్యంలో
ఆయన సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన దేవుడు దర్శించినప్పుడు ప్రభు బిడ్డగా మార్చబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుని బిడ్డగా నూతనంగా జన్మించాడు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రార్థన కలిగి ఉంటాడు. ఉదాహరణకి తల్లి గర్భంలో నుంచి శిశువు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఆ బిడ్డ ఏడ్చకపోతే డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ బిడ్డని కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి ఈపు మీద ఒక దెబ్బ చప్పిస్తాడు. అలాగా అంటేనే పిల్లవాడు ఎమ్మడే ఏడుస్తాడు. అంటే జీవము, ఆ బిడ్డలో జీవం ఉండి బ్రతికి ఉన్నాను అంటే ఆ వ్యక్తి, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అలాగే మనం జీవం కలిగిన వారం ఉన్నాము అని, బ్రతికి ఉన్నాము అంటే మనలో ప్రార్థన అనే మరి ఉండాలి. జీవం మనం ఉన్నామంటే ప్రార్థన. అందుకని పౌలు ఎప్పుడైతే చూడండి అక్కడ 9వ అధ్యాయంలో చూస్తాము, ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితోటి. ఆ తర్వాత ఆ వెలుగును చూసినప్పుడు కళ్ళు పోయినాయి. అంటే ఏంటంటే ఆదిమ సంఘము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయం నుంచి వాళ్ళు 14వ వచనంలో మేడగది పైన వారు కనిపెట్టుకొని వారు ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘము దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారు వారికి మరి శిలువ కార్యము జరిగి పునరుత్థానుడైన తర్వాత తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అగుపడదు, మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. ప్రభు ఎప్పుడైతే చనిపోయి ఆయన పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తెలియలేదు, మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు. అయితే ప్రభు మళ్ళా వాళ్ళకి కనపడి ధైర్యపరిచి మీరు కనిపెట్టుకొని ఉండమని 40 దినాల వాళ్ళకి అగుపడుతూ ఆయన సజీవుడిగా తను కనపరుచుకొని ఆ తర్వాత వారు ప్రభు మాటను విని మేడగదిపైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు సంఘము కార్యము జరుగుతూ ఉన్నటువంటి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి సంఘ ఆవిర్భావం మనం చూస్తాం. ప్రేమటి దేవుని బిడ్డలారా, సంఘ ఆవిర్భావం ఆ విధంగా జరిగిన తర్వాత ప్రార్థనలో వారు ఎడతెగగా ఉన్నారు. మొదట మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రార్థన లేని జీవితం, ప్రార్థన లేదు నీకు అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా నువ్వు జీవం లేని వాడివే. జీవం కలిగిన దానవా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా సంఘము ప్రార్థిస్తూ ఉండగా సంఘము కూడా అభివృద్ధి చెందింది. ఏక మనసు ఉండాలి. మళ్ళీ ప్రార్థనలో కూడా సంఘానికి వస్తారు కొంతమంది, ప్రార్థనలో ఏకీభవించలేరు, ఏక మనసు ఉండదు. ఏక మనసు అనేది ఎట్లా అంటే ఒకరి హృదయం ఒకరు కలిసి ప్రార్థనలో ఏక మనసు ఏక హృదయం కలిగి ప్రార్థించాలి. కొంతమంది సంఘానికి వస్తారు, సంఘాలలో నా వంతుగా నేను ప్రార్థన చేసుకుంటాను, మోకరిస్తాను, పోతుంటారు. అలా ఉండకూడదు. దేవుడు ఏక మనసు ఏక హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ దినాలలో ఆదిమ సంఘం విస్తరించింది. ప్రార్థించిన స్థలం అంట కంపించింది. అపొస్తల కార్యంలో చూస్తాం చూడండి 4వ అధ్యాయంలో మరి 31వ వచనం చూడండి. అపొస్తల కార్యంలో సంఘము ప్రార్థిస్తుంటే అక్కడ భూమి కంపించెను రాయబడింది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ప్రార్థన శక్తి వలన భూమి కంపిస్తుంది. ప్రార్థన శక్తి వలన చెరసాల సంఖ్యలు తెగిపడుతున్నాయి. ప్రార్థన శక్తి వలన పేతురు చెరసాలో ఉండి కూడా సంఖ్యలు తెంపబడి బయటికి దూత ద్వారా తీసుకురాబడ్డాడు. ప్రార్థన చేస్తున్నటువంటి పాటలు పాడుతూ కీర్తనలు పాడుతున్నటువంటి పౌలు శీలలు ఉండగా మరి ఆ యొక్క భూకంపం కలిగి చెరసాల నుంచి ఆ యొక్క సంఖ్యలు తెగిపోయినప్పుడు పారిపోయారేమనుకుని చెరసాల నాయకుడు తను చంపుకోపోయాడు. అయినా అక్కడ జరిగిన సంఘటనలు చూస్తాం. అంటే ప్రార్థనలో ఉన్న శక్తి ప్రభావం ఎంతో గొప్పది. దేవుడు కార్యము జరిగిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం సంఘములో ఉన్నామంటే ప్రార్థన పరిచర్యలో కూడా దేవుని బిడ్డలు ప్రార్థనలో తండ్రి, పురుషులు అయితే వారు పరిచర్యలో చేస్తుంటే, స్త్రీలు అయితే ప్రార్థనలో ఏకీభవించి కార్యం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. కాబట్టి సంఘంలో ప్రార్థన చాలా. అయితే ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా ప్రార్థన జీవితంలో మనము బాగా ఉండాలి. అందుకే ఆదిమ సంఘంలో కూడా మరి పేతురు మరి చూడండి చెరసాల వేయబడ్డప్పుడు, యాకోబు శిరఛేదనం చేయబడినప్పుడు, ఆ తర్వాత వీరు భయపడి సంఘం అంతా భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో కూడా చెరసాలలో పేతురు ఉన్నప్పుడు కూడా సంఘం అయితే ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అందుకే ఇక్కడ ఏంటంటే ప్రార్థన అనేది సంఘంలో ఉండాలి. మొదటిది గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన సంఘంలో ఏక మనసు ఎడతెగక ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి అనేది.
రెండో విషయం చూద్దాం చూడండి. రెండో విషయం ఏంటంటే ప్రార్థనతో పాటు రెండో విషయంలో సంఘములో ఉండవలసిన మరి ఏంటంటే వాక్య పరిశీలన. వాక్య పరిశీలన. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలో వాక్యం చెప్తుంటే ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన కూర్చోంటారు కానీ ఆలోచనలు ఎక్కడో పోయింటాయి. మనిషి ఈడ ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడ పోయింటుందంటే ఇంటికి పోయి ఉంటుంది, ఎక్కడ ఎక్కడ కూడా తిరుగుతుంటుంది, ఒకవేళ పొలానికి పోయి ఉంటుంది కదా, పశువుల కాడికి పోయి ఉంటుంది, ఎద్దుల కాడికి ఉంటాయి కదా. అంటే వాక్య పరిశీలన ఉండాలి. అలా ఉన్నాయో లేదో అని బెరయ సంఘస్థులంట చూశారంట. చూడండి అపోస్తల కార్యములు 17వ సంఘములో వాక్య పరిశీలన ఉండాల. చూడండి అపోస్తల కార్యము 17. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు అంటే ఈ యొక్క బెరే వాళ్ళు అన్నమాట తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచుండిరి. చూడండి సంఘములో వాక్య పరిశీలన ఉండాల. ఉదాహరణకు నేను వాక్యం చెప్తున్నాను, నేను చెప్పే బోధ వాక్య ప్రకారమేనా కాదా అని వాక్య పరిశీలన చేయగలిగిన వారుగా ఉండాలి. కొంతమంది వాక్యంలో లేఖనాల ప్రకారం చెప్పకుండా కూర్చొని నిలబడేసి ఎక్కడెక్కడో కథలు చెప్పి కూడా సంఘాన్ని సంతోషపరుస్తుంటారు. సంఘం దగ్గరకు సంతోషంతో కథలతో కాదు, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలంటే యేసు ప్రభులో పునాది మీద గట్టబడాలి, బలంగా ఉండాలి. అందుబట్టి ఇక్కడ ఏంటంటే వాక్య పరిశీలన అలా ఉన్నవో లేదా పరిశీలన చేసుకోవాలి. అందుబట్టి ఆదిమ సంఘము ప్రార్థనలో ఉన్నారని లేఖన ప్రకారం చూశాము. అలాగే వాక్య పరిశీలన, వాక్యము కూడా అలా ఉన్నవో లేదో అని ఆ బెరే సంఘస్థులు మరి వారు ఎంత ఆ విధంగా పౌలు శీలలు వాక్యం చెప్తుంటే వాళ్ళ ఉన్నవో లేదంటే వాళ్ళు పరిశీలన చేశారంట. అందుబట్టి ఎంత గనులు వారు వాక్యములో మాంచి దిట్ట అనమాట. కాబట్టి మనం కూడా సంఘంలో వాక్య పరిశీలన కలిగిన వారుగా ఉండాలి. చూడండి వాక్య పరిశీలన కలిగిన వారుగా ఉంటే బైబిల్లో ఏమేమి మనం చూస్తాం చూడండి. మొదటి మన చూద్దాం కీర్తనల గ్రంథం రండి. 119వ కీర్తన. వాక్యం మీద ఆసక్తి కలిగిన బిడ్డలు వాక్యాన్ని ఎంతగా చదివితే 119వ కీర్తన చూడండి 97వ వచనం చదవండి. 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా దాన్ని ధ్యానించుచున్నాను. చూడండి నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అంటే వాక్య పరిశీలనలో మనం వాక్యం చదువుతూ ఉంటే అది ఎంతో ప్రియముగా ఉంది, ప్రియముగా చదవాలి, ఆనందంతో సంతోషంతో తృప్తిగా. అంటే నీ వాక్యం జుంటి తేనె ధారల కన్నా మధురంగా ఉన్నాయంట. జుంటి తేనె కదా అంతకన్నా మధురంగా. వాక్యం మీద అంత ఆసక్తి ఉండాలి. వాక్యం ఇప్పుడు మందిరానికి వస్తాం, తర్వాత ఇంటికి వెనక బైబిల్ చదువుతున్నామా? ఎంత చదువుతున్నాం? ఎప్పుడు చదువుతున్నాం? బైబిల్ మళ్ళీ ఆదివారమే తీస్తున్నామా? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ఇంటికి పోయి కూడా ఉదయమే లేచిన వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. సంఘములో నీవు ఆత్మీయంగా బలపడుతున్నావు అంటే ఇక్కడ వాక్యాన్ని మళ్ళా తీసుకువెళ్ళి మళ్ళా పరిశీలన చేసుకొని చదువుతూ ఉండాలి. చూడండి తర్వాత 99వ వచనం చదవండి. అక్కడే 119:9. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున. చూడండి నువ్వు ఇక్కడ ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. చదువుతూ ధ్యానం చేస్తూ ఉండగా ఏమంట అక్కడ, నీ శాసనములు నేను ధ్యానిస్తుండగా కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు. అంటే బోధకుల కంటే కూడా జ్ఞానం దేవుడిస్తాడు. ఎందుకు? నువ్వు చదివితే. అలాగా నువ్వు చదవకపోతే నీకేమొస్తుంది? తెలియదు, అర్థం కాదు. వాక్యాన్ని చదవాల. బోధకులకు దేవుడు దర్శిస్తాడు, వాక్యంతో దేవుడు మాట్లాడతాడు నీకు. అందుబట్టి దేవుని వాక్యాన్ని ఎలా ఉండాలంటే చదివేవారుగా ఉండాలి, ధ్యానించేవారుగా ఉండాలి.
కాబట్టి బోధకుల కంటే విశేషమైన జ్ఞానం దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. తర్వాత చూడండి, 100వ వచనం, అక్కడే 100వ వచనం చదవము. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేసిన కావున, చూడండి, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం అంటే వృద్ధులకు, పెద్దలు అంటే పెద్దల మాట ఎంతో జ్ఞానం కలిగినది. అంటే వృద్ధుల కంటే కూడా జ్ఞానం ఇస్తాడు దేవుడు. కాబట్టి వాక్యం మీద నువ్వు అంటే ఎంత లక్ష్యం వస్తే నిన్ను దేవుడు అంతగా వాక్య పరిజ్ఞానంలో వస్తుంది. కాబట్టి ఆదిమ సంఘంలో కూడా ఆ విధంగా వారు ధర్మశాస్త్రాన్ని అంతగా వారు ధ్యానం చేశారు. అలా ధ్యానం చేశారు కాబట్టే వాళ్ళు తెలుసుకొని ఇతరులకు బోధించారు. అలాగా వాక్యం కూడా ఆదిమ సంఘంలో విస్తరించింది. చూడండి, అపోస్తల కార్యంలో 12వ అధ్యాయం 24వ వచనం చూస్తే, 12వ అధ్యాయం 24వ వచనం, వాక్యము ప్రబలింది అంట, మరి ఎక్కువగా ప్రబలింది అని. చూడండి 12:24, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. చూడండి, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది అంటే ఎంతగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఇతరులకు చెబుతూ ఉన్నప్పుడు అలాగా. అది జ్ఞాపకం చేసుకొని వాక్య పరిశీలన మనకెంతో. వాక్యాన్ని చదవాలి. నువ్వు ఎంత చదివితే అంత దేవుని యొక్క వాక్య జ్ఞానంలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. అంతేగాని సంఘంలో నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా మరి వాక్యాన్ని కూడా చదవకుండా వచ్చి అలా పోతుంటే అలా ఉండవు. సంఘంలో ఎదగాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, జీవవాక్యాన్ని చదవాలి. చదువువాడు, వినువాడు, దాన్ని గైకొనివాడు ధన్యుడు అని రాయబడింది. చదివేవాడు, వినేవాడు, దాన్ని గైకొనేవాడు ధన్యుడిగా దేవుడి ధన్యులుగా వస్తాడు. కాబట్టి 2 విషయాలు చూసాం. 3వ విషయం ఏంటంటే సంఘములో సువార్త ఉండాలి. అంటే సంఘంలో నువ్వు ఉన్నావు అంటే, నువ్వు సంఘంలో ఉన్నావు అంటే మన సంఘం, మనమే సంఘం అంటే ఇవన్నీ మనలో ఉండాలి. అదే చెప్పేది. సంఘములో మనం ఉన్నామంటే మరి 2వ విషయం, మొదటగా ప్రార్థన, 2 వాక్య బాగా చదివే పరిశీలన, చదవడంలో, బోధించే విషయంలో, మూడో విషయం ఏంటంటే సువార్త. సంఘంలో సువార్త. చూడండి, సువార్త ప్రతి ఒక్కరి బాధ్యత. సువార్త ప్రకటించాలి. సువార్త ఎలా ప్రకటించడానికే మనము సంఘముగా వెళ్ళి చేస్తుంటాం సువార్త. అలా కాకుండా కూడా ఒక్కోసారి మాట్లాడుతూ కూడా సువార్త ప్రకటించవచ్చు. మన సాక్ష్యంతో కూడా సువార్త ప్రకటించవచ్చు. నా జీవితం ఒకప్పుడు నేను ఇలాగ దుర్మార్గంగా ఉన్నాను, ఈ విధంగా నేను అంటే దుర్మార్గులు అయితేనే దుర్మార్గంగా ఉన్నవాళ్ళు దుర్మార్గం చెప్తారు. ఒకవేళ దొంగతనము, కొన్ని మన యొక్క పాత జీవితంలో ఎలా ఉన్నామో ఆ పాత జీవితంలో నుంచి మార్పు చెందిన జీవితంలోకి ఎలా వచ్చానో చెప్పడమే మన సాక్ష్యం. కాబట్టి మన సాక్ష్యాన్ని మనం చెప్తూ ఉంటే వాళ్ళు తెలుసుకొని, యేసు ప్రభుని నేను ఎరిగాను, ఆయన నన్ను మార్చాడు, దేవుడు నన్ను దర్శించాడు అని చెప్పి సువార్తను ప్రకటించడం అంటే మన సాక్ష్యం ద్వారా సువార్తను ఇతరులకు చెప్పడమే సాక్ష్య జీవితం. అందుబట్టి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చూడండి, అక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, మరి మాట్లాడుతూ సువార్త చేసినటువంటి వారు ఉన్నారు అక్కడ సంఘం. 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 20వ వచనం, 11:20. చూడండి, కురేనులు కొందరును వారిలో ఉండేది. వీరు అంత్యోకయకు వచ్చి క్రీస్తు దేశపు వారితో, చూడండి, మాటలాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. మాట్లాడుతూ అక్కడ రాయబడిన మాటల అంటే కురేనులు ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో ప్రజలకి వారు మాట్లాడుతున్నప్పుడు వారు తమ సాక్ష్య జీవితాన్ని మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే 21వ వచనం కూడా చూడండి, 21వ వచనం కూడా, ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే ప్రభు తట్టు నమ్మిన వారికి, వాళ్ళకి సువార్త ప్రకటింపబడిన తర్వాత వారు కూడా తెలుసుకొని ప్రభు తట్టు తిరుగుతారు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో మనం కూడా ఒకప్పుడు అంతే కదా. మనమందరం కూడా ప్రభుని తెలుసుకోవటానికే మనము సువార్త ద్వారానే ప్రభును తెలుసుకో. ఒక జీవితం అంతే, పాత జీవితంలో ఎలా జీవించిట్టాం కదా,
మన జీవితాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా గమనించండి. అయితే సంఘములో వాక్య పరిశీలన మనం చూస్తూ వచ్చాము. తర్వాత సంఘములో సువార్త ఉండాలనేది కూడా మనం చూస్తున్నాం. మరి మనకు 4 సువార్తలు ఉన్నాయి. కానీ 5వ సువార్త ఎవరు? మనమే. 5వ సువార్త మనమే. కాబట్టి 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త నువ్వే అని ప్రకటింపబడాలి. నిన్ను చూస్తారు. ఒకప్పుడు నీ జీవితాన్ని పరిశీలన చేసి నిన్ను చదువుతారు. అప్పుడు వారు నిజంగా ఒకప్పుడు ఎలాగా మాకు తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండే. ఆమె చాలా బూతులు మాట్లాడుతుంది. ఆమె గురించి ఆమెతో మాట్లాడితే కొట్లాడితే అట్లాంటి మనిషి అని. ఆమె మారిన తర్వాత ఆమె మారిందే. మారిన మనిషి మారితే పాత జీవితానికి కాక కొత్త జీవితంలో ఆ రూపాంతరం అంటే మనిషి మారాల. నిజంగా మనిషిలో ఆ యొక్క గయ్యాళితనం అయితేనేమి, ఆ తర్వాత కొట్లాడితనం అయితేమి, బూతులాడే మాటలైతే అన్నీ లేకుండా మనిషి నెమ్మదిగా అలా మనిషి నిజంగా ఎలాగ మారింది. అది బట్టి చూస్తుంటే కొంతమంది నేను కదా, ఎంతోమంది సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తుల జీవితాల్లో మార్పు చెంది దేవుని బిడ్డలుగా వారి జీవితాల ద్వారా సువార్త ప్రకటింపబడడం అనేది మనం చూస్తున్నాం. మన జీవితాలను బట్టి కూడా సువార్త ప్రకటింపబడాలి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాట్లాడుతూ చెప్పాలి సువార్త. మన సాక్ష్యంతో చెప్పాలి. మాట్లాడుతూ అంటే మనం పోతుంటాం, ప్రయాణిస్తుంటాం, బస్సులో ప్రయాణిస్తుంటాం. మన పక్క వారిని మనము ఎక్కడికి వెళ్తున్నారమ్మా, యా ఊరికి వెళ్తున్నామ్మా అని పరిచయం చేసుకుని నేను నాది అయితే ఈ ఊరైతే ఆ ఊరికి పోతున్నాను అని పలకరించేసి మనం మాట్లాడుతూ కూడా మన గురించి మనము అది పరిచయం చేసుకొని సువార్త కూడా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుబట్టి ప్రేమిటి వాళ్ళ సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటింపబడాలి. అది జ్ఞాపకం సంఘము ద్వారా అని. మనమే సంఘం అయితే సంఘం ద్వారా సువార్త ప్రకటింపబడడం అనేది ఉండాలి. తర్వాత 4వ విషయం ఏంటంటే సంఘములో సత్క్రియలు ఉండాలి. సంఘంలో సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు అంటే మంచి కార్యాలు. కాబట్టి మంచి కార్యాలు మనము ఏం చేయాలి అని చూడండి. అపొస్తలుల కార్యములో చూడండి 9వ అధ్యాయం 36వ వచనం చూస్తే అక్కడ మరి సంఘములో ఉన్న ఆ యొక్క స్త్రీ చేసినటువంటి కార్యాలను బట్టి చూడండి. అక్కడ 36వ వచనంలో చూస్తాం. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు. చూడండి, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. అంటే ఆమె చూడండి, ఆమె సత్క్రియలు, ఆమె మంచి కార్యాలు కదా, ధర్మకార్యాలు చేసినటువంటి విషయాలను వెల్లడిపరచడం తర్వాత అనుకుంటారు. కాబట్టి ప్రేమ సంఘంలో ఆమె ఉంది. కానీ ఆమె చనిపోయినప్పుడు అక్కడికి పేతురు వస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఆమె గురించి రాయబడ్డ మాటలు అయితే తర్వాత ఆమె పేతురు బ్రతికిస్తారు. చూడండి, ఆమె చేసిన పని గురించి అక్కడ ప్రజలు అనుకుంటారు. కాబట్టి సంఘంలో ఏముండాలంటే సత్క్రియలు ఉండాలి. సంఘంలో నేను వస్తున్నాను పోతున్నాను ఇంకా అయితే నేను మాత్రమే ప్రార్థన చేసుకుంటాను, నేను మాత్రమే వాక్యం వింటాను కాదు. కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఆ ప్రేమకు గుర్తుగా కదా మన దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమిచ్చినాడు? దేవుడు ప్రేమించినాడు కాబట్టి తన ప్రియకుమారిని ఇచ్చినాడు. ఆ ప్రియకుమారుడు వల్ల మనకు విమోచన కలిగింది. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించే కాబట్టి ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నశించిపోకూడదనే దేవుడు తన ప్రియకుమారుని ఇచ్చాడు. అందుకోసమే ఏలైనా మనకు శిశువు జన్మించాడు. ఆయనకు ఏం పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని, నిత్యుడకు సమాధానకర్తకు అధిపతి అయిన పేరు. ఆయన పేరు చాలా పెద్దది. ఆయన పేరు గురించి కదా, ఆయన నామం గురించి ఉదయకాలం ఆరాధన చేసాము. ఆయన నామము మనము ఆయన గురించి వర్ణించలేము. ఆయన సర్వోన్నతుడు. ఆయన గురించి అనుకుంటూ పోతుంటే అందుకు సందేశం. అందుబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. అందుబట్టి ఆయన గురించి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగా జన్మించాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహింపబడు. కుమారుని ముద్దు పెట్టుకోవాలన్నాడు. ముద్దు పెట్టుకోకపోతే అంటే ప్రేమించి ఆయన చేసిన కార్యాన్ని బట్టి ప్రభువును తెలుసుకోవాలా. ప్రభు రక్షణను అది ఈ లోకానికి ప్రభు ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఆయనే మనకు ఒక గిఫ్ట్గా, తండ్రి అయిన దేవుడు కుమారుని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి బలియాగమయ్యి మనకు విమోచన కార్యము
అనగా పాపం నుంచి శాపం నుంచి విడుదల మనకు కలిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మనం సంఘముగా దేవుడు సమకూర్చాడు, మనకు రక్షణ వచ్చింది, లోకంలో నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. ఆ తర్వాత సత్క్రియలు అనేది మనం చేయాలి సంఘం ద్వారా. కొంతమందికి దాతృత్వం మనం కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం మాటలు బట్టి. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక చూడండి, తీతులో చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక, తీతుకు 2వ అధ్యాయము. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, చూడండి, తన సొత్తుగా చేసుకునే కొరకు తను తానే మన కొరకు అర్పించుకొని. అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల కోసం ప్రభు తను తానే మన కొరకు అని సత్క్రియలు కలిగి ఉండాలి. కాబట్టి ఆదిమ సంఘంలో కూడా ఆ విధంగా మరి సత్క్రియలు కలిగిన వారుగా ఉండడానికి ఆ తవితను మనం చూస్తాం. కింది వచనంలో ఆమె 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 కుట్టినటువంటి ఎంతోమందికి ఆమె చేసినటువంటి ఆ సేవ చూడండి. 3వ అధ్యాయంలో కూడా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 2వ వచనంలో, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. సంఘానికి ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనం. ప్రతి సత్కార్యములు చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనము దేవుడు అందుబట్టి చాలా వరకు మనము మన సత్క్రియలు ఉండాలి మనకు. అందుకోసమే మన కార్యాలలో, దేవుని పనిలో మనము సంఘములు ఇవి ఉండాలి. అందుబట్టి దేవుని ప్రేమ, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అందుబట్టి అంటాడు పౌలు అంటాడు, పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ తమ సొంత కార్యాలే చేసుకుంటారు కానీ, చూడండి 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే గాక, చూడండి, ఇతర కార్యాలను కూడా చూడవలను. అంటే సొంత కార్యాలనే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అలాగే 21వ వచనంలో కూడా చూడండి, 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడలేరు. కాబట్టి సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం ఏంటి? ఆయన ఒక సందర్భంలో చెప్తాడు, నేను చెరసాల్లో ఉంటిని, భోజనం పెట్టలేదు అంటాడు కదా. అంటే నువ్వెప్పుడు ఆకలి కొన్నావు ప్రభువా, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే, ప్రేమేంటి దేవుడులారా, చెరసాల్లో ఉన్న వారిని పరామర్శించాలి, ఆకలి కొన్న వారిని ఆదరించి అన్నం పెట్టాలి, దిక్కులేని వారికి మనము ఆదరించాలి, దిక్కులేని వారికి. కాబట్టి బీదలకంట మనం ఇస్తే దేవునికి అప్పించినట్టు అంట లేఖనాల ప్రకారంగా. అంతేకాని బీదరికం ఉన్న వాళ్ళని మనం ఎంతసేపు ఉన్నా కూడా తక్కువ చూడకూడదు. బీదలు ఉండక మానరు అని రాయబడింది బైబిల్లో. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, అవి చేస్తాం ఇవి చేస్తాం, ఏది దేవుడు చెప్తున్నాడు, దేవుడి కృప వారి ఎడలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు, ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. సత్క్రియలు అనేది ఎందుకంటే మనం చేయవలసింది సత్క్రియలు, దేవుని ప్రేమను బట్టి మన సత్క్రియలు సంఘం ద్వారా జరిగించాలనేది జ్ఞాపకం చేసుకుందాం. అందుబట్టి అంటాడు పౌలు కూడా, చూడండి, ఈ యొక్క ఎపిసి సంఘంలో చెప్తాడు, 3వ అధ్యాయము 11వ వచనం, ఎపిసి సంఘానికి 3వ అధ్యాయము ఎపిసి 11వ వచనం. చూడండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, ఇది గుర్తుపెట్టుకోండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎటుతో అందరికీ తేటపరచబడవాలని పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప. దేవుని కార్యాల గురించి చెప్తున్నాడు, దేవుని యొక్క మర్మాన్ని తెలియపరుస్తున్నాడు, సంఘానికి ఎపిసి సంఘానికి తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి లేఖన వచనాల ద్వారా మనం బాగా తెలుసుకుంటే, దేవుడు దర్శిస్తుంటే, దేవుడు ఆ యొక్క అందుబట్టి ఆ కృప నాకు అనుగ్రహింపబడింది అని పౌలు అంటున్నాడు. అందుబట్టి ప్రేమ దేవుని
మన ఆత్మీయ జీవితంలో సంఘములో నువ్వు ఉన్నావంటే, ఆయన స్వరక్తంతో సంపాదించిన సంఘములో నువ్వు ఉన్నావు అంటే, ఆయన బిడ్డగా నువ్వు సంపూర్ణత కలిగిన బిడ్డగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. అంతేగాని నా జీవితంలో నేను వస్తున్నా పోతున్నా అంటే కాదు. మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందాలి. మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలిగిన వారుగా ఉండాలి. అందుని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత నా ఐదో విషయంలో సంఘములో దాతృత్వం కలిగి ఉండాలి. దాతృత్వం అంటే ఇచ్చే విషయం. సంఘములో దాతృత్వం చూడండి, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుంచి 35వ వచనంలో చూస్తే ఆదిమ సంఘము అలాగే ఉన్నారు. ఆ విధంగా వారు దాతృత్వం కలిగిన వారుగా ఉన్నారు. చూడండి, అక్కడ మనం చూస్తాము 32వ వచనం, 4వ అధ్యాయము 32 నుంచి 35 వరకు. విశ్వసించిన వారందరూ గలవారై ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదే అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చిన సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. సంఘము చూడండి, వారు ఆ యొక్క ఈ దినాల్లో కనపడతారా అలా అంటే? ఏమో, కష్టమే, తక్కువ. ఒకవేళ ఉండొచ్చేమో, కానీ చాలా తక్కువ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని సంఘక్షేమం కొరకు అలాగా ముందుకు సాగి దేవుని పని కొరకు దాతృత్వం కలిగి తమ భూములను ఆస్తులను అమ్మి వారు పంచి పెట్టారని మనం చూస్తున్నాం. అని బట్టి దేవుని పని, అందుబట్టి దాతృత్వం చాలా దేవుని కొరకు. అందుబట్టి కొరింథీ పత్రికలో మనం చూస్తాము. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, ఆ యొక్క సంఘస్థులు ఎంత గొప్పవారో రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. అంటే మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే మాసిదోనియా సంఘం గారి గురించి చెప్తూ ఆ సంఘం గురించి మీకు చెప్పడానికే నేను ఆశపడుతున్నాను అంటాడు. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. అంటే శ్రమలు వచ్చినాయి, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ అందులో సంతోషిస్తూ వారంట, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించినమాట. వారు అంట నిరుపేదలైన వారి దాతృత్వం అంట బహుగా విస్తరించిందంట. అంటే బీదరికంలో ఉండి కూడా వారు దేవుని పని కొరకు వారు చేయి చాపారు. దాతృత్వం దేవుని పని కొరకు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని పని కొరకు ఒక మీటింగ్ పెడుతున్నామా అంటే మనం ఎలా ఉండాలంటే, నా వంతుగా నేను, ఎందుకంటే ఇది సంఘము. ఇప్పుడు సంఘములో సేవ కొరకు సమర్పణ కలిగి ఉద్యోగం చేస్తున్నామా? సేవకుడు ఉద్యోగం చేస్తున్నాడా? కాదు కదా. సంఘం అంటే మనమే అందరం కలిసి తలా ఒక చెయ్యి వేస్తే ఆ పని కార్యము జరుగుతుంది. అనమాట ఈ విషయంలో. అంతేగాని వాళ్ళే చూసుకుంటారు ఎక్కడే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు దేవుడు మనం అందుబట్టి తెలుసుకోవాలి. ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి కాదు, మనమే సంఘములో నుంచే. అందుబట్టి అంటాడు, ఆ విధంగా దేవుడు పని కొరకు ఇక్కడ రాయబడిన మాటలే చూడండి. ఆనాడు మాసిదోనియా సంఘము ఎలాంటిదంటే నిరుపేదమైన వాళ్ళు ఇచ్చే దాతృత్వంలో వారు ఎంత గొప్పవారు ఇక్కడ చూస్తున్నాం. వారంట బహుగా విస్తరించు. అందుబట్టి వారి గురించి రాయబడిన మాట చాలా చాలా ఉన్న విషయాలు. అయితే 5 విషయాలు చూసాం. 6వ విషయం చూసి ఆ తర్వాత చూడండి, సంఘములో పరిచారకులు ఉండాలి. సంఘములో పరిచారకులు. అందుకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. సంఘములో అక్కడ రాయబడిన మాట 4వ అధ్యాయంలో 12-13లో సంఘములో బోధకులు ఉండాలా, ఆ తర్వాత మరి సేవకులు ఉండాలా, పరిచారకులు ఉండాలా, వాక్యం బోధించేవారు ఉండాలా. చదువుతాం అన్నమాట. ఎందుకంటే ఆదిమ సంఘంలో కూడా దేవుని వాక్యాన్ని మేము చెప్పటానికే మాకు సమయం కావాలి. కాబట్టి మీరు ఏం చేయాలంట, అందరికీ పనులు చేసి పంచిపెట్టే విషయంలో మీరు ఉండాలని
7 మందిని ఎన్నుకుంటారు. 6వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు సంఘములు. ముందుగా 6వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 2-4 వచనాలు. అప్పుడు 12 అపొస్తలులు మేము దేవుని వాక్యం బోధించుటకు మాని, చూడండి, దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి. అంటే 7 మందిని ఏర్పరచుకొని సంఘ పరిచారకులుగా, అలాగా సంఘ పరిచారకులను ఏర్పరచుకున్నారు. వారిలో ఇక్కడ కొంతమంది పేర్లు 7 మందిని మనం చూస్తాం. వారిలో స్టెఫెను కూడా ఉన్నాడు. ఈ స్టెఫెను 7వ అధ్యాయంలో చూస్తాం మనము. హతసాక్షిగా మార్చబడతాడు దేవుని కొరకు. ఆ హతసాక్షిగా మార్చబడినప్పుడే పౌలు మారు మనసు పొందుతాడు, తెలుసుకుంటాడు, దేవుడు దర్శిస్తాడు. అతన్ని చంపినప్పుడు అతను ఆ యొక్క వస్త్రాల దగ్గర ఉంటాడు, వాటికి సాక్షిగా ఉంటాడు. అలా తర్వాత హింసించేవాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేవుడు మార్చినాడు. అందుబట్టి ఒక దేవుని కొరకు హతసాక్షులైతే, అందుబట్టి అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తే అది విస్తారంగా పడుతుంది. అంటే సంఘము అభివృద్ధి చెందడానికి, సంఘం శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా, శ్రమైన కష్టమైన ప్రభు కొరకు జీవించిన వారు తమ జీవితాలను పెట్టారు. సంఘము అభివృద్ధి చెందుతూ వచ్చింది. దాన్ని బట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు సంఘములో నువ్వు ఉన్నామంటే, దేవుని బిడ్డగా మన బాధ్యత మనం గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకుంటానికి దేవుని వాక్యమే. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలో ఎఫెసీ సంఘంలో కూడా చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 12-13 చూద్దాం. చూడండి ఆ మాట. 4వ అధ్యాయము 12-13లో, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు నాకు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును, ఆ విధంగా పరిచారకుడి అవసరం. అందుబట్టి దేవుడే, ఆయనే కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి నేను అంటాడు. అందుబట్టి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అందుకే ఇంతవరకు చదివిన మాట ఒక మాట చూస్తాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం మనం చదివాం కదా ఇందాక. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో, సంఘమును కాయుట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇందులో సంఘమునకు అధ్యక్షులు అంటే సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుడి అధ్యక్షులుగా, సంఘ కాపరి, సంఘాన్ని కాయుటకు సంఘ కాపరి అవసరం. అందుబట్టి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డలను. అందుబట్టి ఆయనే మన ప్రభు మన కాపరి, ఆయన మంచి కాపరి. అయితే సంఘం ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయనే మన కాపరిగా ఉన్నాడు. ఈ విషయం ఆ సంఘ కాపరి యొక్క సంరక్షణలో, వాక్య పోషణలో పెంచబడుతూ వాక్యములో సంఘములో ఎదగాలనేది దేవుని యొక్క చిత్తం. అందుబట్టి సంఘంలో ఇవన్నీ ఉండాలి. సంఘంలో ఇవన్నీ ఉంటేనే పరిపూర్ణంగా. అందుబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, గమనించండి, 7 విషయాలు మనం చూసాం. 7 విషయాలు ఏమేమిటి? మొదటగా గుర్తుపెట్టుకుని ముగించుకుందాం. చూడండి, సంఘములో మొట్టమొదట ప్రార్థన, ఏక మనస్సుతో. ఆదిమ సంఘం ప్రార్థిస్తూ కనిపెట్టుకుని ఎడతెగ ప్రార్థిస్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రార్థనతోనే వారి జీవితాల్లో కొనసాగుతూ వచ్చాయి. సంఘంలో ప్రార్థన ఉండాలి. 2, వాక్య పరిశీలన ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్య బోధనలో ఉండాలి, చదువాలి, ధ్యానించాలి. వాక్యాన్ని చదివే విషయంలో, ధ్యానించే విషయంలో ఎంత జ్ఞానవంతులు అవుతారో మనం చూసాం వచనాలు. బట్టి అలా ఉంటే నువ్వు కూడా మంచి జ్ఞానముగా దేవుడిచ్చే ఆ జ్ఞానంలో వృద్ధి చెందుతామని చూసాం. కాబట్టి విశేషంగా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం అని చూసాం. కాబట్టి నీవు ఆ విధంగా వేరే సంఘస్థులు ఆ విధంగా ఉన్నారని మనం చూసాం. తర్వాత సంఘములో సువార్త ఉండాలి, సువార్త ప్రకటింపబడాలి. సువార్త చెప్పకపోతే సంఘమే కాదు, సువార్త ప్రకటింపబడాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే సువార్త ప్రకటింపబడాలి. సంఘములో అది అందరి బాధ్యత.
అమ్మ, తల్లి, నువ్వైనా ఎక్కడైనా నీళ్ళకెళ్తున్నావా, నీళ్ళ దగ్గర కూడా నువ్వు స్త్రీలకు నా సాక్ష్య జీవితం. ఒకవేళ నేను చదువుతున్నారా, నీ యొక్క మంచితనం, ప్రభులో మార్పు చెందిన నీ యొక్క సాక్ష్య జీవితం, నువ్వే 5వ సువార్తగా నిన్ను వారు చదువుతున్నప్పుడు నువ్వు వారికి వెలుగుగా ఉండాలి. వారి అంధకార చీకట్ల నుంచి వాళ్ళని కూడా వెలుగులోకి నడిపించాలి. బుద్ధిమంతులైతే ఆకాశమండల జ్యోతుల వలె ఉండి ఇతరులను ఏ విధంగా తిప్పుతారో అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చెప్పిన రీతిగా మనము జ్ఞానం కలిగి అంటే వెలుగు ఇతరులు వెలిగించేవారుగా ఉండాలనేది చెప్తుంది. దాన్ని బట్టి దేవుని వాక్య ప్రకారంగా సువార్త ప్రకటింపబడడానికి నీవు కూడా ఒక సాధనంగా ఉండాలి అనేది సంఘంలో ఇది. దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత దాతృత్వం ఉండాలి అని చూశాము. ఆ తర్వాత మరి సంఘంలో పరిచారకులు ఉండాలని చూస్తున్నాం. బాధ్యత కలిగిన వారుగా మనం ఆ విషయంలో ఎదగాలి. నేను ఈ పనిలో నా బాధ్యత తీసుకుంటాను. కొంతమంది బాధ్యత తీసుకోరు. ఆదివారం వచ్చారా మళ్ళీ ఆదివారం కనబడతారు. అన్నా ఏం పని ఉందన్నా, అన్నా ఏం చేయాలన్నా, నాకేమన్నా పని ఎప్పటి చెప్పినన్నా, నాకు ఒక బాధ్యత ఇయ్యన్నా, ఆయన విషయాలను బట్టి మనకు ఆ ముందుకు వస్తే నీకు ఇస్తారు. కానీ ఎక్కడ పని అప్పచెప్తారో అని నక్కి నక్కి చిన్నగా వెళ్ళి వస్తానన్నా, అన్న చిన్న పని ఉందన్నా వెళ్దా ముందే తప్పించుకొని వెళ్ళిపోతే ఏం చెప్తారు? అన్నా పలకిచ్చి రానా కూర్చుందన్నా అంటే లేదన్నా ఇంకా పోయేస్తలేనా అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది తప్పించుకొని కదా. బైబిల్ బయట బయట సూత్రం కదా, తప్పించుకొని తిరుగువాడు ధనుడు సుమతి అన్నట్టు తప్పించుకొని తిరుగుతాయి. కానీ వాక్య ప్రకారంగా దైవ నేను ఒక దేవుని పని కొరకు దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే చివరిగా సంఘంలో కాపరి ఉండాలా, కాపరి కాపుదల కింద ఉండాలా, పోషణ దేవుడు ఇచ్చేవాడని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలు దీవించి మన హృదయాల్లో వినికిడిలో మరి ఫలించరు.